శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 26వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం ఒక 3 గ్రహాలు చాలా అద్భుతంగా యోగించడం జరుగుతుంది. ఇక చాలా కాలంగా మీకు ఇబ్బంది పెడుతున్నటువంటి అష్టమ శని, అటువంటి శని భగవానుడు కూడా మీకు ఈ వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి కారణం పరిశీలించినప్పుడు శని భగవానుడు ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం అయినటువంటి గురువు ఆధిపత్యం వహిస్తున్నటువంటి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అప్పుడు ఆటోమేటిక్గా శని భగవానుడు గురువు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. అటువంటి గురువు ఇప్పుడు 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి మీకు 6వ భావ ఫలితాలు, 9వ భావ ఫలితాలు, 11వ భావ ఫలితాలు మీకు అనుకూలంగా ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఎందుకంటే మరి గురువు 11లో ఉన్నాడు కాబట్టి. సో 6వ భావ ఫలితాలు అంటే మీకు శత్రువులు మిత్రులుగా మారుతారు, రోగాల నుంచి విముక్తి కలుగుతుంది, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, గతంలో పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ అటువంటి ఏమన్నా ఉంటే తిరిగి పొందే అవకాశం ఉన్నది. అలాగే మరి రుణాలు తీర్చవచ్చు, అలాగే కొత్త రుణాలు కూడా చేయొచ్చు. అది మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి అంటే తండ్రి గారి, గురువు గారు, మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే ఆ సంస్థ యజమాని మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మీకు శని భగవానుడు గురువు ద్వారా తన యొక్క మంచి ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత శుక్రుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. సో ఆ కారణం వల్ల స్త్రీల యొక్క సహకారం లభిస్తుంది. ముఖ్యంగా చతుర్థ భావాధిపతి శుక్రుడు అవ్వటం వల్ల మాతృ సంస్థ ద్వారా అంటే తల్లిగారి ద్వారా, అలాగే అక్కచెల్లెళ్ళు, తోడబుట్టిన వారి ద్వారా, లేదంటే మీకు సహకారంగా ఉంటున్నటువంటి మీకు పరిచయం ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు, లేదా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు ఇక్కడ. ఎందుకంటే మరి రవితో కలిసి ఉన్నప్పుడు అధికార హోదా కలిగి ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉంది. ఇంకా అలాగే ఏంటంటే మీ కుటుంబంలో ఒకరికి అధికార హోదా రావడం కానీ, ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా పెర్ఫెక్ట్గా జరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుందన్నమాట. ఎలాగా ధనాధిపతి రవి లాభస్థానంలో ఉన్నాడు, చతుర్థాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు, జీవకారకుడు గురువు లాభస్థానంలో ఉన్నాడు. 100%గా ఇది భార్యాభర్తలు అయితే ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. కేవలం స్త్రీలైతే వాళ్ళకి ఖచ్చితంగా అధికార హోదా, అభివృద్ధి, ఆర్థిక లాభం కలుగుతుంది. తండ్రి గారి ద్వారా, సంతానం ద్వారా సహకారం లభించే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా వారి గురించి ఏమైనా కోరుకుంటే, వాళ్ళకి ఏదో ఉద్యోగం రావాలనో, వివాహం జరగాలనో కోరుకుంటే ఇవన్నీ కూడా శుభంగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి కాంబినేషను. దాని తర్వాత యాస్టీజ్గా 10వ స్థానంలో బుధగ్రహ సంచారం వల్ల జాతకుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు వేరే ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటే అవి ఫలించడం కానీ అదనపు ఆదాయం రావడం జరిగే అవకాశం ఉంది. మరి కొంతమంది ఏదన్నా మరి కొత్తగా వారి యొక్క ఉపాధి అవకాశాల కొరకు వ్యాపారం ఏదైనా ప్రారంభిద్దాం అనుకున్నా, లేదంటే ఉద్యోగంతో పాటు ఏదైనా చేద్దాం అనుకున్న ఈ సమయంలో ఆ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల అవి మీకు అనుకూలించే అవకాశం ఉంది. మరి తొందరగా మీరు ఏదైనా ఆ ఉపాధి అవకాశాలు చేసుకుంటే నెమ్మదిగా అది అభివృద్ధి చెందే అవకాశాలు చాలా వరకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే మీకు ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మంచి మిత్రుడు కానీ, లేదంటే మీ గురు సమానులైనటువంటి వ్యక్తి కానీ మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతుంది. అలాగే మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మిమ్మల్ని విజయం వైపు నడిపించే విధంగా ఒక మంచి గురువు ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. ఆ గురువు యొక్క సహకారంతో మీ ప్రయత్నాలు ముందుకు తీసుకుంటే చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోయి అనుకున్న గమ్యాన్ని
ఈ సమయంలో మీరు చేరే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ రాశివారు ఈ వారంలో ఎక్కువ విజయ అవకాశాలు పొందే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం, అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీల్లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఈ ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.